స్టూడెంట్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ సప్లిమెంటరీ రిజల్ట్స్ అయితే వచ్చేసాయి. సో స్టూడెంట్స్ ఇక్కడ పాస్ పర్సంటేజ్కి సంబంధించి కానీ ఇవ్వచ్చు. ఇప్పటి వరకు పరీక్షలు జరిగినట్లయితే మనకు ఇవి అన్నీ కూడా మనం చూసే ఉంటాం అన్నమాట. సో ఇక్కడ సప్లిమెంటరీ పరీక్షలలో ఎంతమంది పాస్ అయ్యారు, అలాగే పాస్ పర్సంటేజ్కి సంబంధించి ఎంత శాతం వరకు ఉంది, అలాగే ఇప్పటివరకు చూసుకున్నట్టయితే మనకు పాస్ పర్సంటేజ్కి సంబంధించి కూడా లీక్ అయినట్లయితే సమాచారం అన్నమాట. సో ఇక్కడ మనకు టోటల్గా చూసుకున్నట్టయితే రిజల్ట్స్కి సంబంధించి ఈ నెల 10న చూసుకున్నట్టయితే అంటే జూన్ 10th నుండి 16th వరకు అయితే ఈ మధ్యలో చూసుకున్నట్టయితే మనకు ఖచ్చితమైన ఇక్కడ డేట్ అయితే అనౌన్స్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో ఇక్కడ ప్రభుత్వం అయితే డేట్ అయితే అనౌన్స్ చేసిన తర్వాత రిజల్ట్స్ అనేవి అయితే మీరు అందరూ కూడా చూసుకోవచ్చు. తోటి స్నేహితులందరికీ కూడా వెంటనే షేర్ చేయండి. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఈ పరీక్షలలో కొంచెం మనం మార్పులల్లే చేసినట్లయితే సమాచారం అన్నమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడ పాస్ కావడం అయితే జరుగుతుందన్నమాట. స్టూడెంట్స్ అందరూ కూడా ఇక్కడ ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇది అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు కాబట్టి సో ఆల్మోస్ట్ అందరినీ కూడా పాస్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు రాసిన విద్యార్థులకు విద్యాశాఖ కీలక సమాచారం వెల్లడించింది. ఫలితాలను ఈ నెల 10వ తేదీలోపు విడుదల చేయడానికి అయితే ఇంటర్ బోర్డు అధికారులు చర్యలను అయితే ముమ్మరం చేశారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియకు సంబంధించి స్కానింగ్ ప్రక్రియలు అలాగే పూర్తయ్యాయి. ప్రస్తుతం ఫలితాల విడుదలకు సంబంధించిన తుది నిర్ణయం సాంకేతిక తనిఖీలు అయితే కొనసాగుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా మే 12 నుంచి మే 21 వరకు జరిగిన ఈ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించగా మొత్తం 3,98,000 మైచిలకు విద్యార్థులు అయితే హాజరైతే కావడమే జరిగింది. మొత్తం చూసుకున్నట్టయితే పరీక్షలు అనేవి కూడా విజయం రాసి ఫలితాల కోసం అయితే ఎదురు చూస్తున్నారు. సో స్టూడెంట్స్ అందరికీ కూడా గుడ్ న్యూస్ అన్నమాట. సో ఇక్కడ ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదని అయితే ప్రభుత్వం సైడ్ నుంచి కానీ అవ్వచ్చు. మనకైతే అప్పుడు ఇంటర్వ్యూ అప్పుడు కూడా మనకి ఇలానే తెలియజేశారు. సో ఇది సప్లిమెంటరీ ఎగ్జామ్స్ కాబట్టి ఆల్మోస్ట్ ఇక్కడ సబ్జెక్ట్స్ అయితే ఆల్మోస్ట్ ఆగాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ ఇక్కడ మనకు అన్నీ కూడా సాల్వ్ అయితే అవుతాయి. సో ఎవరు కూడా వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. తోటి స్నేహితులందరూ కూడా వెంటనే షేర్ చేసేసి మొదటిసారిగా మన ఛానల్ని కొత్తది చేస్తున్నారు ప్రతి ఒక్కరే సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకూడదు.